సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కరించాలనే సదుద్దేశంతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం విదితమే. అందులో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బారుకు వచ్చిన ప్రజల నుండి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతివారం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. కొన్ని పాలసీ మ్యాటర్కు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలు ఇస్తున్నారని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యనారాయణ, గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నీ కూడా తీసుకున్నాం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి రెస్పాన్స్ చేస్తున్నాం. రెస్పాన్స్ చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఏంటని ఎక్కువగా టిట్కో వీళ్ళకి సంబంధించి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకోవాలి. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. మరి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ కూడా అస్తవ్యస్తం చేశారు. దానివల్ల నేను ఎక్కువ టైం మరి గవర్నమెంట్లో ఉండి డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకోవాల్సిన పని మీద కొద్దిగా నేను కొంత టైం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక వారం 10 రోజులు అయినా అయితే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఇంకా దగ్గరుండి అన్నీ కూడా దగ్గరుండి చేస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. మున్సిపాలిటీ మొత్తం కూడా డ్రైవ్ పెట్టి డివిజన్ వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది. కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. షిల్ట్ తీస్తాం. మొత్తం డ్రైనేజీల్లో 5 ఏళ్ళు షిల్ట్ని మురుగు కూపంగా పెట్టారు డ్రైనేజీలో. ఆ షిల్ట్ అన్నీ కూడా మనం క్లీన్ చేయడం వల్ల ఇవాళ పడిన వర్షం కూడా మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంది. ఇవాళ ఒక మహర్దశ రాబోతోంది. ఇవాళ ఏవైతే ఉన్నాయో స్టేట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ ఇవ్వాల్సినవి ఉంటాయి. మొన్ననే మున్సిపాలిటీలో కూడా తీర్మానం పెట్టించాం. ఏదైతే అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా స్కీమ్స్కి సంబంధించినటువంటి దాదాపు 58 కోట్ల రూపాయలు మచిలీపట్నం మున్సిపాలిటీకి వచ్చాయి. దానికి సంబంధించి మున్సిపాలిటీలో తీర్మానం చేయమని చెప్పి మనం పెట్టడం కూడా జరిగింది. ఆ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తాం. త్వరలోనే ఒక 50-60 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎంపీ గారు కూడా బాలసౌర్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. వారి కృషితో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన బీపీసీఎల్ వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. ఒక రిఫైనరీ, అతిపెద్ద రిఫైనరీ దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే చాలా కంపెనీలు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరగా బందర్ పోర్టు పనులు పూర్తి చేయటం, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేయటం, ఒక ఇండస్ట్రీస్ ఏ రకంగా తీసుకురావాలి, ప్రజలను ఎలా మనం చైతన్యం చేసుకోవాలి, దాంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని కూడా పూర్తి అవగాహనతో ముందుకెళ్ళి రాబోయే 2-3 సంవత్సరాలు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది ప్రజా దర్బార్ అనేది ప్రతి వారం నిర్వహించుకుని ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తీసుకుని అతి త్వరలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మిస్సింగ్కు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా సర్వజన వైద్యశాలలో పసికందు అదృశ్యమవడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే హాస్పిటల్ సిబ్బందిని, పోలీస్ శాఖను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో పసికందును ఎత్తికెళ్లుతున్న దృశ్యాలు రికార్డు కావడంతో వాటి ఆధారంగా కిడ్నాపర్లను గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని పసికందుని తల్లికి అప్పచెప్పడం జరిగిందన్నారు. హాస్పిటల్లో సెక్యూరిటీ వైఫల్యం వల్లనే సంఘటనకు గల కారణమని, వారి అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్యశాల సిబ్బంది కూడా కిడ్నాప్కు సహకరించారని అనుమానం ఉందని, సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని, మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా వైద్యశాలలో పూర్తి ప్రక్షాళన చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎవరైతే దీనికి ఇదయ్యారో వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇది ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో టచెస్ లేకపోతే జరగదు. ఖచ్చితంగా అది ఆ పాప జాండీస్ వచ్చి వేరే రూమ్లో ఉంటే తల్లి దగ్గర పాల కోసం తీసుకొచ్చారంట. ఆ తల్లి బాత్రూమ్కి వెళ్ళిన టైంలో ఈ పిల్ల మిస్ అయింది. ఇమ్మీడియట్గా దాని మీద సీసీ కెమెరాస్ ఫుటేజ్ అన్నీ చూసిన తర్వాత ఇంగ్లీష్ పాలెంకి సంబంధించినటువంటి ఒక లేడీ ఆ పాపను తీసుకెళ్ళిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలో ఇమ్మీడియట్గా ఆ పాపను తీసుకొచ్చి ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈవిడ మీద విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద మటుకి కఠిన చర్యలు. ఎందుకంటే హాస్పిటల్లో
అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మటుకి జరగదనేది అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇన్వాల్వ్మెంట్ కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాగే సెక్యూరిటీ వ్యవస్థను కూడా అక్కడ పటిష్టం చేస్తాం. ఎవరైతే కూడా సెక్యూరిటీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా, ఎందుకంటే సెక్యూరిటీ కూడా చూడాలి, అక్కడ నిలబడాలి. సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాబట్టి ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేయాలి, సీసీ కెమెరాలు వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. అక్కడ అలాంటి వ్యవస్థను పెడతాం. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నిరంతరం చెక్ చేయడం జరుగుతుంది. గత పాలకుల నిర్లక్ష్యమే బందరు పట్టణంలో త్రాగునీరు, శానిటేషన్ సమస్యలకు ప్రధాన కారణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత 5 సంవత్సరాలు పరిపాలించిన పాలకుల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే మచిలీపట్నంలో త్రాగునీరు, పారిశుధ్య సమస్యలకు కారణమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వాటర్ మేనేజ్మెంట్ చేతకాక పులిచింతలను పూర్తిగా ఎండగట్టారని, దీనివలన తాము అధికారం చేపట్టేసరికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీరు పూర్తిగా అడుగంటిందని ఆయన తెలియజేశారు. పట్టణవాసులకు తలెత్తే త్రాగునీటి సమస్యను ముందుగానే పసిగట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేయించి త్రాగునీరు సమస్య రాకుండా పరిష్కరించామని మంత్రి వివరించారు. అంతేకాకుండా పట్టణంలో గత పాలకులు పారిశుధ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, 5 సంవత్సరాలుగా డ్రైన్లలో అసలు పూడిక తీయకపోవడం వలన చిన్న వర్షం కురిసినా పట్టణం ముంపునకు గురవుతుందని, ఇప్పుడు డ్రైన్ పూడికలు తీత పనులు చేపట్టడం వలన ఎంత పెద్ద వర్షం కురిసినా నీరు బయటికి పోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. గత పాలకులు నియోజకవర్గాన్ని పక్కన పెట్టి సంపాదన, రాజకీయ ఎదుగుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. పులిచింతల కృష్ణా డెల్టాని వాళ్ళు ఎడారి చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎడారి చేశాడు. పులిచింతల్లో 30 నుంచి 40 టీఎంసీ నీరు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటే, ఆనాడు వర్షాలు పడతా ఉంటే ఆ వర్షం పడిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదిలేశారు. కనీసం ఆ పులిచింతల్లో వాటర్ నిలబెట్టుకున్నట్టయితే ఇవాళ మనకు దాహార్తికి ఇబ్బంది లేకుండా ఉండేది, పంటకు కూడా ఉపయోగపడేది. ఇవాళ కేవలం 1/2 టీఎంసీ కూడా లేదు అక్కడ. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ వల్ల ఇవాళ నిజంగా మేము వచ్చిన తర్వాత వాటర్ మీద చాలా భయపడ్డాం. తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు లేవు, కృష్ణానది రాదు. ఎలా ఉన్న వాటర్ చూస్తే ఒక 10 రోజులు 15 రోజుల నుంచి రాదు, మచిలీపట్నానికి ఇబ్బంది వస్తుందని చెప్పి చాలా భయపడ్డాం. భగవంతుని ప్రార్థించాం, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పట్టిసీమ పంపులు స్టార్ట్ చేశారు. పట్టిసీమ వాటర్ ఇమ్మీడియట్గా మనకి కృష్ణానదిలోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ చేసుకున్న తర్వాత మొన్న వాటర్ వదిలాం. ఆల్రెడీ ఇప్పుడు ఆ వాటర్ మనకు వచ్చి రావడం వల్ల ఇవాళ మన తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ పంపుల చెరువు కానీ వాటర్ ఫిల్ చేస్తాం. ఇది నిజంగా మరి ఇలాంటి వాటర్ మ్యాన్ చేతకాక మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పేరు నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది? కేవలం మీ చేతకాంతనం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డుకు గుంట్లో పోడ్చలేకపోయిన చేతకైన వ్యక్తి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని పలు దేవాలయాలలోని అమ్మవార్లకు సారెను సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పెడన పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక వాసవి క్షేత్రంలో శ్రీ వాసవి అమ్మవారికి, పార్వతీదేవి, అలివేలుమంగ, బాలత్రిపుర సుందరి అమ్మవార్లకు మరియు గ్రామదేవత పైడం అమ్మవారికి, అగస్తీశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి అమ్మవారికి, శ్యామలమ్మ గుడిలో శ్యామలాంబ అమ్మవారికి, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి, రాములవారి గుడిలో సీతమ్మ అమ్మవారికి ఆషాఢ సారె, చలిమిడి, పసుపు కుంకుమలు, గాజులు, పువ్వులు, స్వీట్స్ వాసవి మహిళా మండలి సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి క్షేత్రం ప్రధానార్చకులు స్వర్ణ సాయిబాబు వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ వాసవి మహిళా మండలి సభ్యులు లలితాపారాయణం, మహాలక్ష్మి అష్టకం, లింగాష్టకం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్లూరి చిన్న, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు కొమ్మూరి సుధారాణి, ఆలపాటి లక్ష్మి, కొమ్మూరి శారద, కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి, మహిషాసుర మర్దిని అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి, అలివేలుమంగ అమ్మవారికి, అన్నపూర్ణ మాతకి, అలాగే పెడనపట్నంలో వేయించేసి ఉన్న ముఖ్యమైన ఆలయాలు మిగతా ఆలయాల్లో కూడా. జగన్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత అన్నారు. జగన్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేసిందని, ఆప్కోలో పలు కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మాజీ మంత్రి రోజా భారీ అక్రమాలకు పాల్పడ్డారని, పవర్లూమ్ వస్త్రాలను చేనేత వస్త్రాలుగా అధిక ధరలకు ఆప్కోతో కొనుగోలు చేయించారని ఆరోపించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గూడూరు మండలం పోలవరం, కప్పలదొడ్డి, పెడన పట్టణంలో పర్యటించిన మంత్రి చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకుని మంత్రి చలించిపోయారు. చేనేత సహకార సంఘాలకు వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేస్తామన్నారు. చేనేత మగ్గాలకు నెలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని చెప్పారు. చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక వనరులను నిలిపివేసి సహకార రంగం దివాళా తీసేలా చేసిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చేనేత నాయకుడు బొడ్డు వేణుగోపాలరావులు మంత్రికి వివరించారు. జిల్లాలోని 36 సంఘాలకు 35 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉన్నాయన్నారు. బ్యాంకు రుణాలను చెల్లించలేక, కార్మికులకు పని కల్పించలేక సహకార సంఘాలు మూతపడ్డాయన్నారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రజల్లోకి వచ్చి ప్రజల దగ్గరకు వస్తే కదా సమస్యలు తెలిసేది. గాల్లోనే పోతాడు, గాలికి వచ్చాడు, గాల్లోనే పోయాడు అనుకోండి. గాల్లోనే పోయారు. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే చెట్లు కొట్టేస్తారు, పరదాలు కడతారు. మరి సామాన్యమైన ప్రజల కష్టాలు ఆయనకి ఏం తెలుస్తాయి? ఈ 5 సంవత్సరాల్లో బీసీ సోదరులు అందరూ నష్టపోయారు. అందులో ముఖ్యంగా మన చేనేత కార్మికులు నిజంగా మరణ శాసనం రాశాడు ఆ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. ఎక్కడ చూసినా కష్టాలు. కొన్న చోట్ల మీ నియోజకవర్గంలో కూడా ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నేను తెలియజేసేది ఒకటే, ఒక మన చేనేత వర్గమే కాదు, ఈ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి. అప్పులు పాలైపోయాం. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు మనం కట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి చేసే అప్పు మనమే కట్టాలి, మన పిల్లలు కట్టాలి. మరి అప్పు ఎందుకు చేశారు, ఏం చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తలబట్టుకుంటున్నారు. ఆ రోజేమో వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టారు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళేమో అధికారం పోయింది. ఆ 11 రెడ్డికి 11 సీట్లు వచ్చాయి, ఆయనేమో వెళ్ళిపోయారు. మరి అధికారులు ఎక్కడికి పోవాలి? ఎక్కడ చూసినా కుంభకోణాలే, ఎక్కడ చూసినా కోట్లు లక్షల కోట్లు తేలుతున్నాయి కుంభకోణాలు. నిన్న రోజు కూడా మనం చూసాం. మరి మంత్రి గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి గత 5 ఏళ్లలో ఏ విధంగా మరి వీవర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏవైతే మరి వీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీవర్స్ కు సంబంధించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలంటే లక్ష్యంతో అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అందరం కూడా చూసాం. అందులో భాగంగానే మరి సొసైటీలన్నిటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వాటన్నిటికీ కూడా అభివృద్ధి బాటలోకి, లాభాల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలన్నిటి కూడా ప్రతి సొసైటీ కూడా లాభదాయకంగా ఉండి అందులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెంత కష్టపెడతాంత దానికి తగ్గ ఫలితం వచ్చే విధంగా సుమారుగా 50,000, 60,000, 70,000 ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ జీవనం కొనసాగించి ముందుకు. పోలవరం, అల్లబోలు, ఐదుగోలపల్లి ఇటువంటి గ్రామాల్లో కూడా సొసైటీలు విజిట్ చేయటం, కార్మికులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి మొక్కలు పరిశీలించటం, మనం చేసేటువంటి రకాలని ఏ విధమైనటువంటి రకాలు మనం తయారు చేస్తున్నాం, దానికి ఏ విధమైనటువంటి ఉపాధి మన చేనేత కళాకారులకు వస్తుంది అనేటువంటి ఆలోచన అన్నింటినీ కూడా మరి మేడం గారు, మంత్రి గారు తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు గారు కూడా అనేక విషయాలు మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇంకా 2 కార్యక్రమాలు దీని తర్వాత కూడా కలంకారీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. చాలా విషయాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నాం మనం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో
ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారో అవన్నీ కూడా తిరిగి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అమలు అవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి సానుకూలమైనటువంటి విషయాలు కూడా ఈ రోజు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఏదైనా కార్మికుడికి సంబంధించి ఏదైనా కష్టం వస్తే, మన పరిశ్రమ దెబ్బతింటే, మన ఉత్పత్తి తగ్గిపోతే, మన సొసైటీలు నిర్వీర్యం అయిపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైనారు. ఏదైనా సమస్య మీద వెళ్తే చేనేత కార్మికులు అన్నది చూడకుండా కూడా దుర్భాషలు. వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో నగరంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో నగరంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. నిజాంపేట బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఈడేపల్లి రేవతి కోనేరు సెంటరు, పోర్టు రోడ్డు, బొట్టాయిపేట, రామానాయుడుపేట మీదుగా 5 రోడ్ల కూడలిలోని జగన్నాథస్వామి ఆలయం వరకు సాగిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. బాలికల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఇస్కాన్ ప్రతినిధులు రథయాత్ర విశిష్టత తెలిపారు. ఇస్కాన్ ప్రతినిధులు భక్తుల హరినామ సంకీర్తనలతో నగరం ప్రతిధ్వనించింది. ఏటా భక్తుల సహకారంతో రథయాత్ర నిర్వహిస్తున్నామని సుబ్రహ్మణ్యం తెలిపారు. జగన్నాథుడు, జగత్కే నాథుడు. రామమురారి ప్రభు చెప్పారు కదా, ఈ ప్రపంచం కాదు అన్ని విశ్వాలకి నాథుడు. అలాంటి ఆయన మన కోసం బయటికి వస్తున్నాడు ఎంతో పరమ కరుణతో. కానీ మనము రావటంలా, అందరి ఇళ్లలో ఉండి టీవీలు అవి చూసుకుంటున్నాం కానీ భగవంతుని దర్శించడానికి రావటంలా. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనలో ఉన్న అభద్రాలన్నీ తొలగించుకొని భగవంతుని కృపను పొందటానికి స్వయంగా జగన్నాథుడే బయటకు వస్తున్నాడు. అదే రథయాత్ర యొక్క ఇది. ఆయన మన హృదయంలోకి తీసుకోవాలి. మనలో ఉన్న అభద్రాలన్నీ బయటికి పోయి మనకి ఆ కృష్ణ ప్రేమ వచ్చింది. కృష్ణ ప్రేమ మనం ఎలా ఉన్నాం, మన హృదయము కాంక్రీట్ వేసి ఉంది. కాంక్రీట్ ఎట్టేస్తారు, సిమెంటు, ఇసుక, నీళ్ళు, పైన మళ్ళీ ఇసుక వేసి బండలు వేస్తారు. అట్లా ఉన్న మన హృదయాన్ని పవిత్రం చేయటానికి భగవంతుడే స్వయంగా వస్తున్నాడు. దీన్ని ఆస్వాదించి మనందరం కూడా ఈ రథయాత్రలో పాల్గొంటే మన యొక్క ఆత్మజ్ఞానం వచ్చింది. మనకొక హృదయం పవిత్ర. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సోదర సోదరి ప్రేమనికి ప్రతీకలైన సుభద్ర, శ్రీకృష్ణుడు, బలరాముని పూరిలో ఏ విధంగా జరుగుతుందో అలాగే మన స్థానిక మచిలీపట్నంలో బొబ్బిలి వేణుగోపాలస్వామి గుడి నుంచి మొదలైంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశం అంతా శ్రీకృష్ణ నామంతో మారుమోగిపోతుంది. ఇదే భక్తి భావంతో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన ఇస్కాన్ సంస్థ వారికి, గోసంఘం నిర్వహిస్తున్న పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. మచిలీపట్నం బృందావన నగరంగా ఆనాడు శ్రీకృష్ణుడే నడయాడినటువంటి భూమిగా కొలిసేటువంటి ఈ ప్రాంతంలో మరి బొబ్బిలి వేణుగోపాలస్వామి గుడి నుంచి ఎంతో వైభవంగా మరి జగన్నాథ రథయాత్ర మరి పట్టణ పురవీధుల్లో శోభయాత్రగా తిరుగుతూ మరి ఈరోజు చాకిరేవుపాలెంలో ఉండేటువంటి జగన్నాథ మందిరానికి చేరుకుంటుంది. మరి భగవంతుడే భక్తుల కోసం వచ్చినట్టు ఆనందంగా ఉంది. మన ప్రాంతంలో మరి పట్టణ ప్రజలంతా కూడా మరి ఈ రోజున ఈ రథయాత్ర పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించినందుకు మరి ఇస్కాన్ వారికి అలాగే మా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీలలో డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఊర రామాంజనేయులు తెలిపారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈ నెల 16, 17 తేదీల్లో డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఊర రామాంజనేయులు తెలిపారు. మెహర్బాబా ఆడిటోరియంలో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయనతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మొటమరి బాబా ప్రసాదులు మాట్లాడుతూ నగర శివారులోని గోల్డ్ కన్వెన్షన్ హాలులో సాయంత్రం 6:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. నిత్య పూజా విధానంపై ఆయన అనుగ్రహ సంభాషణం చేస్తారని చెప్పారు. ఐక్యవేదిక ప్రతినిధులు మామిడి మురళీకృష్ణ, గుడివాడ మెహర్ ప్రసాద్, దేశు సుబ్రహ్మణ్యేశ్వరరావు, పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొప్పర్తి రవి, జల్లూరి గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఆహ్వానం. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూజ్య గురువులు, ప్రవచన చక్రవర్తి, జ్ఞాన చక్రవర్తి అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమాన్ని
ఈ నెల 16వ తారీఖు 17వ తారీఖు అంటే మంగళవారం బుధవారం ఈ కార్యక్రమాలని మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా ఈయన ప్రవచనం కోసం ఎంతోమంది ఎప్పుడు అని మచిలీపట్నంలో అడుగుతున్నారు. అది అదృష్టం హిందూ ఐక్యవేదికకి దక్కింది. మరి రామాంజలి గారు కానీ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతుంది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. మన మచిలీపట్నం అదృష్టం కలది మన హిందూ ఐక్యవేదిక ద్వారా ఈ నెల 16, 17వ తేదీన అనగా మంగళవారం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు పూజ్య గురువులు ప్రవచన చక్రవర్తి శారద జ్ఞానచపుత్ర బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు మన బందరు విచ్చేస్తున్నారు. మన హిందూ ఐక్యవేదిక ద్వారా తీసుకువస్తున్నాము. మరి నిత్య పూజా విధానము అను కాన్సెప్ట్ ద్వారా ప్రవచన కార్యక్రమం జరుగుతున్నది. మొట్టమొదట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మన టీటీడీ కళ్యాణ మండపంలో అని మేమందరం భావించి ఫస్ట్ అక్కడ పెట్టుకున్నాము. వాతావరణం అనుకూలం దృష్ట్యా దాన్ని మార్చి గోల్డెన్ ఫంక్షన్ హాల్లో దాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.